పండగ సమయాలలో ఇళ్ళ నుంచి ఊర్లకు వెళ్ళేటప్పుడు కానీ బయటికి వెళ్ళేటప్పుడు కానీ కొన్ని జాగ్రత్తలు. సంక్రాంతి అయినా ఇంకా ఏదైనా పండగలైనా ఎక్కడి నుంచో అందరూ సొంతలకు చేరుకుంటారు. దీంతో నగరాలు పట్టణాలు ఖాళీ అవుతున్నాయి. అయితే ఇలాంటి సమయంలో తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తుంటారు దొంగలు. ఏటా ఎక్కువగా సెలవులు వచ్చే దసరా, సంక్రాంతి పండుగల సమయాల్లోనూ దొంగతనాలు ఎక్కువగా అవుతుంటాయి. ఈ నేపథ్యంలో చోరీల నివారణకు పలు జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు చెప్తున్నారు. వీటిని ఖచ్చితంగా పాటిస్తే దొంగతనాలు తగ్గుతాయని పేర్కొంటున్నారు. వాటి గురించి చూసినట్లయితే డోర్ అలారం. ఇంటి ప్రధాన ద్వారం వద్ద భద్రతా అలారంను ఏర్పాటు చేసుకోవాలి. ఇంట్లో దొంగ లేదా తెలియని వ్యక్తి రాక గురించి మీకు వెంటనే తెలుస్తుంది. వీటిల్లో వీడియో కెమెరాలు ఉండే అలారాలు కూడా ఉంటాయి. ఇవి ఇంటికి ఎవరు వచ్చారో తెలుసుకోవడానికి ఉపయోగపడతాయి. ఎవరైనా బలవంతంగా ఇంట్లోకి చొరబడాలనుకుంటే మీకు వెంటనే అలర్ట్ వస్తుంది. కుదిరితే ఇంటి బయట సెక్యూరిటీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయాలి. ఇక తాళం పగలగొట్టడం దొంగలకు చాలా తేలికైన పని. కానీ మీరు డెత్ బోల్డర్లను వినియోగిస్తే అంత సులభంగా విరగదు. ఇంటికి తాళం వేసిన తర్వాత తాళం కనబడకుండా డోర్ కర్టెన్ వేయాలి. లైట్లు. ఇంట్లో ఎవరైనా ఉన్నా లేకపోయినా బాల్కనీ వరండాలో లైట్లు వేసి ఉంచాలి. దీనివల్ల అనుమానాస్పద వ్యక్తుల కదలికలు తెలుస్తాయి. వైరింగ్. ఇంట్లో వైరింగ్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. దానివల్ల అనేక ప్రమాదాలు నివారించవచ్చు. వాహనాల కోసం వాహనాలను ఖచ్చితంగా ఇంటి ఆవరణలోనే పార్కింగ్ చేయాలి. ద్విచక్ర వాహనాలు, బైక్ లేదా సైకిళ్ళు చక్రాలకు ప్రత్యేక లాక్ వేయాలి. ప్రస్తుతం మార్కెట్లో వాహనాల కోసం యాంటీ థెఫ్ట్ అలారం సిస్టమ్స్ అందుబాటులో ఉన్నాయి. వాటిని ఇన్స్టాల్ చేసుకుంటే మీ బైక్ దొంగల నుంచి సురక్షితంగా ఉంటుంది. ఇంటి పరిసరాల్లో పార్క్ చేసిన వాహనాలకు హ్యాండిల్ లాక్తో పాటు వీల్ లాక్ కూడా వేయటం మంచిది. గోప్యత. ఇంట్లో ఎవరూ లేరన్న సమాచారాన్ని వీలైనంత వరకు గోప్యంగా ఉంచాలి. ఊరు విహారయాత్రలకు వెళ్ళే విషయం సామాజిక మాధ్యమాల్లో ఫేస్బుక్లో, ఎక్స్లో, ఇన్స్టాగ్రామ్లో ఎక్కువగా పంచుకోవద్దు. సెక్యూరిటీ. కాలనీ సంఘాలు, అపార్ట్మెంట్లలో ఉన్నవారైతే ఖచ్చితంగా సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకోవాలి. కాలనీల్లో స్వచ్ఛంద కమిటీలు ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. పోలీసులకు అందుబాటులో ఉంటూ అనుమానాస్పద వ్యక్తుల కదలికలపై సమాచారం ఇవ్వాలి. పగటిపూట వేర్వేరు కారణాలతో వచ్చి కాలనీల్లో రెక్కి చేసి రాత్రి దొంగలిస్తుంటారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే డయల్ 100కు ఫోన్ చేసి వెంటనే సమాచారం ఇవ్వాలి. సీసీ కెమెరాలు. ఇంటికి అమర్చిన సీసీ కెమెరాలను ఎప్పటికప్పుడు ఆన్లైన్లో చూసుకుంటూ ఉండాలి. డీవీఆర్ కనబడకుండా రహస్య ప్రదేశంలో ఉంచుకోవాలి. హోమ్ సెక్యూరిటీ సిస్టమ్ ద్వారా మొబైల్ ఫోన్కు ఇంటర్నెట్ అనుసంధానం చేసుకోవాలి. ఇలా చేయడం ద్వారా ఎక్కడి నుంచైనా ప్రత్యక్షంగా చూసుకునే వీలుంటుంది. బీరువా, లాకర్ తాళాలను రహస్య ప్రదేశంలో మాత్రమే దాచాలి. స్వగ్రామానికి వెళ్ళేటప్పుడు విలువైన బంగారం, వెండి వస్తువులు, నగదు ఇంట్లో ఉంచవద్దు. వెంట తీసుకువెళ్ళడం లేదా బ్యాంకు లాకర్లో భద్రపరచడమే ఉత్తమం. ఇంట్లో అయితే రహస్య ప్రదేశంలో దాచుకోవాలి. ఇంటి బయట మోషన్ సెన్సార్ లైట్లను అమర్చుకోవాలి. సెన్సార్ పరిసరాల్లో ఏదైనా కదలిక గుర్తించగానే ఈ లైట్ ఆటోమేటిక్గా వెలుగుతుంది. మీరు ఇంట్లో లేనప్పుడు ఇంటి ముందు చెత్త చెదారం, న్యూస్ పేపర్, పాల ప్యాకెట్లు జమ కానివ్వకుండా చూడాలి. అత్యవసరం అయితే తప్ప ఇంటి తాళాలు ఇతరులకు అప్పగించవద్దు. గేట్లకు పటిష్ట భద్రత ఉండడంతో పాటు తరచూ దొంగలు గోడలు ఎక్కి ఇంట్లోకి ప్రవేశిస్తున్నారు. అందుకే ఇంటి గోడలకు ముళ్ళు కంచె వేయాలి. చీకటి నిర్జన గృహాలలో దొంగతనాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ముఖ్యంగా రాత్రిపూట ఇంటి బాల్కనీలో లైట్లు వెలిగించండి. అదనపు భద్రత కోసం తలుపులకు, కిటికీలకు గ్రిల్స్ ఏర్పాటు చేయాలి.